అందరూ బాగున్నారండి. ఈరోజు నేను పన్నీర్, క్యాప్సికమ్, బఠానీ ఈ మూడిటితో మసాలా చేయబోతున్నానండి. దానికి కావాల్సినవి టమోటోస్, ఆనియన్స్, ఇవి గార్లిక్, జింజర్, క్యాషు, నువ్వులు, ఎలాచి, 2 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మొత్తం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్ 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకునే ముందు సోంపు చెప్పడం మర్చిపోయానండి. సోంపు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బాండీ పెట్టుకున్నాను. బాండీ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎలాచి వేసుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్, టమోటో, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఉడికిందండి కొంచెం. ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్, కొంచెం బఠానీ, నెక్స్ట్ పన్నీర్, మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ అది మూత పెట్టి కొంచెం అవి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొంచెం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి, పేస్ట్, ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చేతితో తుంచుకున్న కొంచెం కరివేపాకు తుంచుకొని వేసుకోవాలండి. కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది. నేను ఆయిల్ ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు వేయలేదు, మధ్యలో వేసుకున్నాను, గుర్తుపెట్టుకుని. ఇంకొక 50 మినిట్స్ ఇలా మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. బౌల్లోకి వేసుకోవాలి. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ అయిందండి. మా బాబు టేస్ట్ చూసి చెప్తారు ఒకసారి.